ప్రొఫెసర్ సింహాద్రి తెలంగాణ రాష్ట్ర సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు, తర్వాత ఇండియా అలయన్స్లో భాగంగా ఉన్న కాంగ్రెస్, సిపిఎం, మిగతా పార్టీలు సిపిఐ మిగతా వాళ్ళు రాలేదు. యాక్చువల్గా ఈ ఇష్యూ దేశం మొత్తం మీద ఇంత పెద్ద ఎత్తున ముందుకు వచ్చినప్పుడు నేను అనుకున్నాను నేషనల్ లెవెల్లోనే ఇండియా అలయన్స్ వెంటనే ఒక మీటింగ్ కాల్ఫర్ చేసి దీని మీద ఒక పెద్ద ఎత్తున నేషనల్ ప్రోగ్రాము తీసుకుంటుందేమో అనే అభిప్రాయం నాకు ఉండింది. బహుశా రాహుల్ గాంధీ గారు దేశంలో లేరని కూడా ఇన్ఫర్మేషన్ ఉండింది. అయితే నిన్న కర్ణాటక కాంగ్రెస్ కమిటీ మీటింగ్లో అక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. శివకుమారు ఒక నెల రోజుల కిందనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ కాంగ్రెస్ పార్టీ నిన్న ఒక పెద్ద ప్రకటన చేసింది. మొదటిసారి ఒక మేజర్ నినాదాన్ని దేశం ముందు పెట్టింది. వాళ్ళు అడిగింది ఏది అంటే ఇదంతా సిట్టు ఇవి అవన్నీ కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ముగ్గురు రిజైన్ చేయాలి. ఇది డిమాండ్. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ వెరీ కరెక్ట్ డిమాండ్. అంటే ఆ ముగ్గురికి సంబంధం ఉంది. యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిట్ ఫామ్ చేస్తే అయ్యేదేం లేదు. అది వాళ్ళు కూడా చెప్తున్నారు. బీజేపీలో ఉన్న మేధావులు కూడా క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో. తర్వాత ప్రధానమంత్రి ఫామ్ చేశాడు సుప్రీంకోర్టు డైరెక్షన్లో 5 ఫిబ్రవరి 2020లో ఈ ట్రస్ట్ను ఫామ్ చేశాడు. అది పార్లమెంట్లోనే అనౌన్స్ చేశారు మీ అందరి ముందు. సో ఆ రకంగా యాక్చువల్గా ఇది ఇట్ ఇస్ నాట్ ఎ ప్రైవేట్ ట్రస్ట్ నిజానికి చూసినప్పుడు. కానీ అయినా కూడా బాధ్యులు అంటే ఒకటి ఎంపీ గారు చెప్పినట్లు కాంగ్రెస్ దగ్గర 60 ఏళ్ళు ఇండిపెండెంట్గా పరిపాలించింది, ఒక 15 ఏళ్ళు అలయన్స్లో పరిపాలించింది. పివి నరసింహారావు తర్వాత మన్మోహన్ సింగ్ పీరియడ్. కానీ ఏ మేజర్ ఘటన జరిగినా లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర నుంచి రిజిగ్నేషన్స్, మోరల్ రెస్పాన్స్. ఒక చిన్న ఫస్ట్ రైల్వే యాక్సిడెంట్ జరగగానే లాల్ బహదూర్ శాస్త్రి రిజైన్ చేశారు, ద ఫస్ట్ రైల్వే మినిస్టర్. తర్వాత అంబేద్కర్ కూడా విమెన్ ఇష్యూ మీద కేంద్రీకరించి క్యాబినెట్ నెహ్రూ దీన్ని అంగీకరించట్లేదని, నేను అంగీకరించలేని మోరల్ స్థితిలో ఉన్నానని రిజైన్ చేశాను. సో అక్కడి నుంచి రిజిగ్నేషన్స్ వచ్చినాయి. యాక్చువల్గా సోనియా గాంధీ పీరియడ్లో ఇంటర్నేషనల్ ఫారెన్ మినిస్టర్ నట్వర్ సింగ్ అని రిజైన్ చేయించారు. తర్వాత ఇదే కరప్షన్ ఇష్యూలో ఏషియన్ గేమ్స్ జరిపినప్పుడు దాని ఇన్ఛార్జిగా ఉన్న పూణే అతన్ని కల్మాడిని రిజైన్ చేయించారు, ఆయన మీద కేసు పెట్టారు. కానీ బీజేపీ వచ్చిన తర్వాత మోరల్ రెస్పాన్సిబిలిటీ అనే సమస్య లేదు. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ ఆ పిల్లోడు ఒక మొత్తం దేశాన్ని కదిలించాడు. 13-14 రోజుల నుంచి ఉద్యమం నడుపుతున్నాడు. ఎవరు కదులుతలేరు అసలు దేశం. మిగతా పార్టీలు కూడా ఒక కదిలే పరిస్థితి లేదు. అంటే ఎందుకు ఇది అయింది ఈ టెంపుల్స్ విషయంలో? నేను ముందు ఒక ఫ్యాక్ట్ చెప్తాను మీకు. సింహాద్రి గారు ఇది పెడతారన్నాక నేను కొంత రీసెర్చ్, అంటే అఫీషియల్గా ఏమి డేటా ఆ ట్రస్ట్ ఇచ్చింది టెంపుల్కు సంబంధించింది అనేది ఇంటర్నెట్లో ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్ చాలా విషయాలు మనము ప్రశ్నలు కనుక మీరు గూగుల్ సెర్చ్లో అడిగినా చాట్ జీపీలో అడిగినా ప్రశ్న అడిగితే ప్రాపర్గా ప్రశ్న అడిగితే రిప్లై ఇస్తుంది. నేను మే
2026 వరకు రామ్ టెంపుల్ ఆదాయం ఎంత అని ప్రశ్న అడిగాను. ఏ ఇచ్చిన 2-3 డైరెక్షన్ నుంచి చూసినా కూడా ఇచ్చిన సమాధానం ఏంటి అంటే మే ఎండ్ వరకు 2026 వరకు వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేసింది 3,846 కోట్లు దాని ఆదాయం. అంటే ఇది ఫైనాన్షియల్ ఆదాయం డిక్లేర్ చేశారా, గోల్డ్ను లెక్క కట్టారా, సిల్వర్ను లెక్క కట్టారా? అక్కడ ట్రస్ట్ మెంబర్ ఆయన ఈవెన్ చెంపకరాయ కూడా చెప్పింది దాని ప్రకారం 12 కిలోల బంగారం వచ్చిందని చెప్పాడు అప్పటి వరకు. అయితే ఇది ఇప్పటి వరకా కాగా తెలియదు. రెండవది 13 క్వింటాల ఎండి వచ్చిందని చెప్పాడు. అయితే లెక్కలలో 11 క్వింటాలే ఉన్నది అనేది చెప్తున్నా. తర్వాత నేను యాక్చువల్గా టెంపుల్ కన్స్ట్రక్షన్ ఖర్చు ఎంత అయింది అని అడిగాను. మొదల ఎస్టిమేషన్ ఇంటర్నెట్ ఇచ్చింది ఏంటి అంటే 1900 crores. కానీ టెంపుల్ పూర్తిగా కన్స్ట్రక్ట్ అయ్యే వరకు వాళ్ళు ఫైనల్ లెక్క ట్రస్ట్ ఇచ్చింది 2,370 కోట్లు. అంటే ఈ ఎస్టిమేషను దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ వరకు ఎంత మారిందో చూడండి. 2,300, 1,900. ఈ డిఫరెన్స్ ట్రస్ట్ ఇచ్చిన లెక్కలలో ఇంత స్పష్టంగా దొరుకుతుంది. రెండవది దీనికి రిజిస్ట్రేషన్ ఉన్నదా లేదా అని కూడా అడిగాను. వెదర్ ఈ ట్రస్ట్ ఈజ్ రిజిస్టర్డ్. ఎందుకంటే విహెచ్పికి రిజిస్ట్రేషన్ ఉందని ఇంటర్నెట్ చూపెడుతుంది, కానీ ఆర్ఎస్ఎస్కు రిజిస్ట్రేషన్ లేదు, 100 ఏళ్ళు లేదు. మేము రిజిస్టర్ చేసుకోమని కూడా ఆయన చెప్తున్నాడు. రిజిస్టర్ చేసుకోమంటే మాకు వచ్చిన డబ్బుల లెక్క చూపెట్టాము, ఎక్కడి నుంచి వచ్చిందో చూపెట్టాము, ఎవరిచ్చారో చూపెట్టాము. అంటే ఇప్పుడు ఏది ఇచ్చినా నేను వ్యాసాలు రాస్తాను. ఒక పత్రిక నాకు ఒక వ్యాసానికి 5,000 ఒప్పుకొని 500 టీడీఎస్ కట్ చేసుకుంటాం ప్రతిసారి. టీడీఎస్ డెఫినెట్గా కట్ అవుతుంది. అట్లాగే ఒక ఇంగ్లీష్ పత్రిక కూడా అట్లాగే ఎవరైనా కట్ చేస్తారు. కానీ ఆర్ఎస్ఎస్కు ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అనేది లెక్క లేదు, రిజిస్ట్రేషన్ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటి అంటే ఈ కాంగ్రెస్ కూడా 60 ఏళ్ళు పరిపాలించి దాన్ని రిజిస్టర్ చేసుకోమని ఎందుకు ఫోర్స్ చేయలే? నువ్వు రిజిస్టర్ చేసుకోవాలి కదా. 1 కాదు 2 కాదు, 100 ఏళ్ళు 100 ఏళ్ళు రిజిస్టర్ చేసుకోకపోతే కాంగ్రెస్ ఎట్లుకున్నది, తర్వాత ప్రభుత్వాలు ఎట్లుకున్నాయి. ఇప్పుడు వచ్చి ఒక యంగ్ హోమ్ మినిస్టర్ కర్ణాటకలో అడుగుతున్నాడు, నా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే నీ మీటింగ్లకు పర్మిషన్ ఇస్తాను. ఐ మీన్ మీకు తెలుసో లేదో 1860లో రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు తెచ్చారో దాని ప్రకారము మొత్తం ముస్లిం మేజర్ ఆర్గనైజేషన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. జమాతే ఇస్లామీ, జమాతే ఉల్మా, తర్వాత క్రిస్టియన్ రిలీజియస్ సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి బ్రిటిష్ వాళ్ళు ఉంటే. కానీ ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమై ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేదు. తర్వాత టెంపుల్స్ విషయానికి వచ్చే వరకు నేను చాలా కాలం నుంచి అధ్యయనం చేస్తున్నాను. విహెచ్పి సౌత్ ఇండియాలో తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో హిందూ టెంపుల్స్ అన్ని ఎండోమెంట్ కింద పరిపాలించబడతాయి. కానీ నార్త్ ఇండియాలో ఎండోమెంట్ కింద పరిపాలన లేదు. వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు. ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఆ జమ్మూ అండ్ కాశ్మీర్లో
వైష్ణవదేవి టెంపుల్ ఒక్కటే మాత్రమే ఎండోమెంట్ కింద పనిచేస్తుంది. మిగతా టెంపుల్స్కి ఎండోమెంట్ లేదు, ఏం ట్రస్టులు ఉన్నాయో తెలియదు, ఎంత డబ్బు వస్తుందో తెలియదు. అందుకని విహెచ్పి ఏం డిమాండ్ చేస్తుందో తెలుసా? మొత్తం టెంపుల్స్ని ఎండోమెంట్ నుంచి బయటికి తీసుకురండి. తిరుపతి టెంపుల్ కూడా యాక్చువల్గా దీనికి రామ్ మందిర్కి రోజుకి ఎంత వస్తుందో తెలియదు, కానీ తిరుపతి టెంపుల్కు రోజుకి ఎన్ని కోట్లు వస్తాయో తెలుసుగా? మినిమం 4 కోట్లు. మీరు టీవీ చూస్తే ఎన్ని వేల మంది వస్తున్నారు, ఎంత బంగారం వస్తుంది అంటే ఈ మధ్య టీవీ చూస్తలేరు, ఫోనే చూస్తున్నాం కనుక తిరుపతిలో ఏం జరుగుతుందో కూడా మనం చూడట్లేదు. అది టీవీలో ఎంతమంది వస్తున్నారు, ఎన్ని వస్తున్నాయి, ఎంత లెక్క అవుతుంది అంటే శ్రీకృష్ణదేవరాయ కట్టిన టెంపుల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక సిస్టమ్ అక్కడ ఉన్నది. తర్వాత నార్త్ ఇండియా వాళ్ళు మనం చెప్తున్నారు, ఎవరు బాగా బీజేపీ మద్దతుదారైన ది ప్రింట్, ఆ గుప్తా ఉన్నాడు కదా ప్రింట్ ఓనర్, శేఖర్ గుప్తా మొత్తం టెంపుల్స్ అనలైజ్ చేసి మొదటిసారి చెప్తున్నాడు, తిరుపతి టెంపుల్ తన ఖర్చు స్కూల్స్ మీద పెడుతుంది, యూనివర్సిటీ ఉన్నది, విమెన్స్ యూనివర్సిటీ ఉన్నది. కానీ నార్త్ ఇండియాలో ఏ టెంపుల్ ఒక స్కూల్ కట్టలేదు, ఒక యూనివర్సిటీ లేదు. కానీ అదే చర్చిలు చూడండి ఎన్ని ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అలానే చదువుకున్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నాడు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ అలానే చదువుకున్నారు. వీళ్ళ స్కూళ్ళ మీద నమ్మకం లేదు. మరి ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేసిన వనవాసి కళ్యాణం స్కూల్ ఎందుకు చదువుకోలే వీళ్ళు? అక్కడ చదువుకున్నాక ఎవరికి చదువురా, వీళ్ళు ఎందుకు చదువుకోలే? అక్కడ ఇంగ్లీష్ లేదు, ఏం చదువురా. సో అక్కడ అది ఉన్నది. తర్వాత వాళ్ళే చెప్తున్నారు, నార్త్ ఇండియాలో ఒక వైష్ణవదేవి టెంపుల్ మాత్రమే ఒక మెడికల్ కాలేజ్ నడుపుతున్నారు. మరి ఇన్ని డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు రామ్ టెంపుల్ కింద ఒక్క స్కూల్ అన్న ప్రారంభించినరా? ఓకే, నీకు సంస్కృతం, నీకు స్కూల్ కావాలి. తిరుపతి కింద సంస్కృత స్కూల్ ఉంది, అక్కడనే ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నారు. రామ్ టెంపుల్ పూజారిని అక్కడి నుంచే తీసుకుపోయి పెట్టారు. మరి అట్లా పోనీ నువ్వు స్కూల్ పెట్టినవా? కులం లేకుండా దాంట్లో అడ్మిషన్ ఇవ్వాలని అప్పుడు కూడా రాసిన నేను. ఓకే, నువ్వు స్టేట్ ఇనాగ్రేట్ చేసింది, చేయలే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు యాక్చువల్గా నేను కూడా సపోర్ట్ చేసిన, ఒక వ్యాసం రాసిన, ప్రైవేటైజ్ చేస్తేనే మంచిగా ఉంటుంది, అంత ఎంత దోపిడీ అవుతుందో కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. 12 ఏళ్ళు కాకముందే గింత దోపిడీ ఏ ప్రభుత్వం కింద బయటికి రాలే. బీజేపీ పరిపాలన ఎన్నేళ్ళు అయిందండి? అంతకుముందు యాక్చువల్గా వాజ్పేయి పరిపాలన బీజేపీది కాదు, వాజ్పేయిది అలయన్స్ గవర్నమెంట్, ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్. ఇప్పుడు బీజేపీ. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ చంద్రబాబు నాయుడు తర్వాత మతి పూర్తిగా పోయిన నితీష్ ఉన్నదే, వాళ్ళు బీజేపీ, వాళ్ళకి ఇండిపెండెంట్ పార్టీలు ఏం లేవు. వాళ్ళకి ఎప్పుడో చెప్పిండ్రు, మీరు చెప్పినట్టు వినకపోతే మీ పార్టీ అంతా మా దాంట్లో కలుస్తుంది, మొత్తం పార్లమెంట్ మా దాంట్లో కలుస్తుంది. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడో చెప్పిండు, మీ ఎంపీలు అంతా ఇక్కడనే ఉంటారు, నేను చెప్పినట్టు వినాలంటే వింటున్నారు. ఆయన అయితే తీసేసాను, ఆ నితీష్ కుమార్ను తీసేసిండ్రు ఒక్క దెబ్బ. ప్రాబ్లము అయిపోయింది. అది ఇష్యూ ఏంటి అంటే ఇప్పుడు ఈ దేశము రక్షణ మొదటిసారి ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి దాన్ని ప్రజల్లో ఎక్స్పోర్ట్ చేయడానికి ఇండియా అలయన్స్కు ఒక ఇష్యూ దొరుకుతుంది. సో దాంట్లో ముఖ్యంగా ఇప్పటి వరకు నేను ఇంతకుముందు కాంగ్రెస్ పెద్ద నాయకులతో కలిసినప్పుడు కూడా చెప్పాను, మీరు అఖిలేష్తో పూర్తిగా సిస్టమేటిక్గా అలైన్ కాకుండా మీరు ఎక్కడ ప్రధానమంత్రి కాలేరు అని. మొన్న అఖిలేష్తో సీరియస్గా పొత్తు పెట్టుకున్నారు, ఎన్ని సీట్లు వచ్చినాయి?
ఉత్తరప్రదేశ్ చేయబట్టే ప్రతిపక్ష స్థానం వచ్చింది. అఖిలేష్తో మళ్ళీ కొట్లాట పెట్టుకుంటే కాంగ్రెస్కు రాదు, వచ్చేసారి కూడా రాదు. ఎందుకంటే అక్కడ 80 సీట్లు ఉన్నాయి. తర్వాత రేపు ఇంకా మార్చేస్తే చాలా పోతుంది. ఇప్పుడు అఖిలేషే దీని మీద పోరాడుతున్నాడు. అఖిలేష్ ఒక్కడే పోరాడుతున్నాడు, అవునా కాదా? అఖిలేష్ ఒక్కడే పోరాడుతున్నాడు. నాకు ఆశ్చర్యం ఏంటి అంటే కమ్యూనిస్టు పార్టీలకు టెంపుల్ ఎకానమీ మీద స్టడీనే లేదు, వదిలిపెట్టారు. టెంపుల్ ఎకానమీ మీద ఒక్క రిపోర్ట్ ఉన్నదా చెప్పండి నాకు. టెంపుల్ ఎకానమీ దేశాన్ని నడుపుతున్నది అని ఒకవైపు అంటుంటే కమ్యూనిస్ట్ పార్టీలకు దేశంలో అది కూడా 100 ఏళ్ళు పుట్టి 100 ఏళ్ళు పుట్టిందే మొత్తం టెంపుల్ ఎకానమీతో దేశం నడిపితే మీరు ఒక రిపోర్ట్ కూడా రాసుకోరా దాన్ని ఏం చేయాలని. ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ కూడా చేయరా? మిత్రులే నాకు రియల్ఎఫ్ అని పెట్టి మేము కొట్లాడి మోసపోయి బయటకు వచ్చేసిన అది వేరే విషయం. బయటికి వెళ్ళిపోయి ఆపేసినాం దాన్ని, అయిపోయింది, వాళ్ళే మూసేసి. బట్ ఇష్యూ ఏంటి అంటే కమ్యూనిస్టులు ఒక స్టేట్మెంట్ ఇచ్చుండు ఏంటండి, ఎడ్యుకేషన్ చేయాల్సిన ఇష్యూ ఇది, ఇంతకంటే మంచి ఇష్యూ ఏముంది? ఆ తర్వాత 2014 నాడు బీజేపీ అధికారంలోకి వచ్చింది. రామ్ టెంపుల్ ముందు పెట్టి కాదు, కాంగ్రెస్ కరప్షన్ ముందు పెట్టి. అప్పుడే కేజ్రీవాల్తో చేయించారు డ్రామా. అన్నాజారా అనే ముసలోని పట్టుకొచ్చారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, పట్టుకొచ్చి కూర్చుండబెట్టి వాళ్ళకి కావాల్సిన పైసలు ఇచ్చిండ్రు. కేజ్రీవాల్ కూడా ఇచ్చిండ్రు. కేజ్రీవాల్ నేనే లీడర్ని అవుతా, నేను ఆల్టర్నేటివ్ అవుతా అంటే, ఓహో నువ్వు ఎట్లయితావో లిక్కర్స్ కాన్ మేము ఎట్లా పెట్టాలో నేను లోపడాలి ఆయనను పెట్టేసిండ్రు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మరి ఇండియా అలయన్స్ అఖిలేష్ను ముందు పెట్టుకొని దేశ స్థాయిలో పోరాటం చేస్తాయా లేదా? అఖిలేష్ను ముందు పెట్టుకోకపోతే పోరాటం కాదు. ఇండియా అలయన్స్ కనుక కాంగ్రెస్కు, తెలంగాణ కాంగ్రెస్కు, ముఖ్యమంత్రికి ఒక అప్పీల్ చేస్తున్నాను. ఇక్కడ మొట్టమొదటి బహిరంగ సభ పెట్టండి తెలంగాణలో, మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఒక అనుమానం ఉంది ఇప్పుడు, నేను చెప్తున్నా ఇక్కడి నుంచి. మొన్ననే మోడీ వచ్చి పబ్లిక్ మీటింగ్లో ముఖ్యమంత్రిని మీరు మాతో కలిసి పనిచేస్తే మీకు అన్నీ ఇస్తామన్న దగ్గర నుంచి అనుమానం మొదలైంది. అది పోవాలంటే రేవంత్ రెడ్డి గారికి నా అప్పీల్ ఏంటి అంటే అఖిలేష్ను, రాహుల్ను పిలిచి రామ్ టెంపుల్ ఇష్యూ మీద పెద్ద బహిరంగ సభ తెలంగాణలో పెట్టండి. పెట్టి కర్ణాటకలో శివకుమార్ను పిలవండి. సిద్ధరామయ్యను మించిన బీసీ నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్కు దొరకడు. 8.5 ఏళ్ళు పరిపాలించిన సిద్ధరామయ్య మీద కరప్షన్ అలిగేషన్ చేయగలదా కాంగ్రెస్? చేయగలదా? అంతకంటే ఆనెస్ట్ సోషలిస్ట్ లీడర్ దేశంలో ఉన్నారా ఎవరన్నా? వాళ్ళందరినీ పట్టుకొచ్చి కనుక దేశం మొత్తం సిపిఎం, సిపిఐ, ఇంతవరకు నేను రాజా ప్రకటన చూడలే. ఆయన నాకు మిత్రుడే, ఫోన్ చేయాలనుకున్నారు 2-3 సార్లు, కానీ పాపం ఆయన అసలే దళితుడు. నేను ఫోన్ చేసి ఆయన ఇబ్బంది పెట్టుడు ఎందుకు, వాళ్ళకి ఇష్టం ఉన్నదో లేదో. ఇది ఎట్లా ఇప్పుడు ఒక ఇష్యూ దొరికితే వాళ్ళకే ఇష్యూ దొరకలే. కేసీఆర్ని పట్టుకొని మొత్తం కాంగ్రెస్ను బదనాం చేసి ఇది కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అనే అధికారంలోకి రాలే. ఇవాళ మీకు దొరికింది కదా, దొరికిందని మీరు పట్టుకొని చేయరా? కనుక ఇప్పుడు 4 రాష్ట్రాలు వీళ్ళకున్నాయి. కేరళలో ఇవాళ మీటింగ్ పెడతానంటే కూడా విజయ్ సిద్ధంగా ఉంటాడు. జోసెఫ్ విజయ్ ఈజ్ నాట్ కాంప్రమైజింగ్, అట్లీస్ట్ యాజ్ ఫర్ యాజ్ ఐ నో ఈజ్ నాట్ కాంప్రమైజింగ్. కనుక సౌత్ ఇండియాలో గడగడలాడించే మీటింగులు పెట్టగలిగిన సత్తా ఇదే ఇష్యూ మీద సౌత్ ఇండియాకు ఉన్నది. కాంగ్రెస్కు బలం ఉన్నది, 3 రాష్ట్రాలు ఉన్నాయి. తర్వాత సరే బీజేపీ అది డిఎంకేతో కొంత సమస్య వచ్చినా పిలిస్తే స్టాలిన్ కూడా వస్తాడు దీని మీద. మొన్న వచ్చిండు కదా, మొన్న ఇండియా అలయన్స్ మీటింగ్కు డిఎంకే వచ్చిపోయింది. ఎప్పుడైతే మన మమతా బెనర్జీని ఘోరంగా ఇట్లా చేసినాక అందరి పని పడతారని వాళ్ళు వచ్చిపోయారు. తర్వాత శరద్ పవార్ అయితే కాంగ్రెస్లో విలీనం చేస్తానంటున్నాడు.
వీళ్ళందరూ కాంగ్రెస్లో విలీనం అవుతారనే ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఈ స్థితిలో రాముడు వీళ్ళకు ఒక ఎజెండా ఇచ్చాడు. రాముడు వాళ్ళ నుంచి ఇటు వస్తున్నట్టు కనపడుతున్నాడు. అయితే మరి రాత్రి కలలో ఎవరికి మన ఎంపీ గారికి కలలో రప్పిద్దాం, కలలో వచ్చి ఎక్కడ కనుకొచ్చిండో అడగమన్నా. ఇక రాలే. అయితే రాహుల్ గాంధీ కళలకు, రాహుల్ గాంధీ జనరల్గా నేను శివుని భక్తుని అంటాడు. రేపటి నుంచి ఆయన రాముని భక్తుని కావడానికి అవకాశం ఉంది. అక్కడికి పోవద్దని ఆయన అంటున్నాడు. నువ్వెట్లా పోతావు, నువ్వు హిందువు కాదు కదా. అరే ఇదేమిటందా, మీరు ఇంత మోసం చేసి నువ్వు ఎట్లా పోతావు అంటే ఆయన అక్కడికి పోవాల్సిన అవసరం లే. నా కళలో రాత్రి రాముడే వచ్చిందని చెప్తే చాలు. ఇవాళ ఒకటి నేను ఖచ్చితంగా చెప్తున్నా, దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నేషనల్ ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీతో రక్షించాలంటే ఒక్క రాహుల్ గాంధీ నుంచే సాధ్యమవుతుంది. బికాస్ ఈజ్ స్టిల్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ద మోస్ట్ ఆనెస్ట్ లీడర్. అంబేద్కర్, గాంధీ, నెహ్రూల తర్వాత ఈజ్ డెఫినెట్లీ అన్ ఆనెస్ట్ అండ్ డెఫినెట్లీ ఏ కమిటెడ్ లీడర్. అక్కడ పోరాటం చేయడానికి అఖిలేష్ యాదవ్ ఉన్నాడు. ఈజ్ ఫైటింగ్ దెమ్ ఎవ్రీడే. కనుక వీళ్ళిద్దరు కలిస్తే దేశం మళ్ళీ ఇదే రాముణ్ణి ముందు పెట్టి, ఇదే దోపిడీని ముందు పెట్టి, ఇదే కరప్షన్ ముందు పెట్టి ఈ దేశంలో బీజేపీ నేను చాలా కాలం ఏమనుకునేదంటే బీజేపీ అధికారంలోకి రాకుండా అది ఎక్స్పోజ్ కాదు. బయట ఉన్నంతసేపు ఇతరులను తిట్టడం సాధ్యం. అధికారంలోకి వచ్చినాక 12 ఏళ్ళు నిన్ననే సెలబ్రేట్ చేసుకొని ఇక్కడ ఇది జరుగుతుంటే ఆయన ఇండోనేషియాకు పోయి నాకు అవార్డు ఇచ్చిందని చెప్తున్నాడు. ఏ దేశం పోయినా వాళ్ళు అవార్డు ఇప్పుడు చూస్తున్నాడు. ఇక ఇదంతా చర్చ జరగకుండా అవార్డుల మీటింగ్ న్యూస్ ఒకటి బయట పెడుతుంది. 12 ఏళ్లలోనే నువ్వు కట్టిన రామ్ టెంపుల్లో ఇంత అన్యాయం జరిగింది. ఇది ఎవరికి ఆయుధం దొరికినట్టు? రామబాణం ఎవరికి దొరికింది? ఇప్పుడు రామబాణం ఇంతకుముందు బీజేపీ చేతులు ఉండే, ఇప్పుడు ఇండియా అలయన్స్ చేతిలోకి వచ్చింది. సిపిఎం కూడా రామబాణం పట్టుకోవాలి భయ్. నువ్వు ఉట్టిగా ఎర్రకండ వేసుకుంటాం, ఎర్ర చొక్క కప్పుకుంటాం, సచ్చినాకనే ఎర్ర చొక్క కప్పుకొని ఎర్రగూడ కప్పుకొని వస్తామంటే వాళ్ళు చంపుతారు, ఎర్రగూడ మీ మీద కప్పుతారు. వాళ్ళే చేస్తారు ఆ పని. సో నేను అనేది ఏంటి అంటే తెలంగాణ కాంగ్రెస్ మహేష్ గౌడ్ గారికి చెప్పండి, లెట్ కాంగ్రెస్ పాస్ a resolution, the same resolution that Karnataka Congress passed. Narendra Modi as Prime Minister, Home Minister ఇంతవరకు ఆయన ఏమైందో తెలవట్లేదు ఈ విషయంలో. తర్వాత యోగి ఆగితేనా ముగ్గురు రెస్పాన్సిబుల్, దే షుడ్ రిజైన్. ఇది ఒక డిమాండ్గా పెట్టి దేశం అంతటా కనుక ఈ ఇండియన్ అలయన్స్, ఇక్కడ కాంగ్రెస్ ఒక రోల్ తీసుకుంటే ఖచ్చితంగా దేశంలో మళ్ళీ మార్పు వస్తుంది, రాజ్యాంగం బతుకుతుంది. రామరాజ్యం ద్వారా చెడగొడతారేమో అనుకుంటే రామునికే అనుమానం వచ్చింది, ఇంకేం కావాలి? రామునికే అనుమానం వచ్చినప్పుడు అదే పట్టుకొని పోవాలి కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సింహాద్రి ఒక మంచి ప్రయత్నం చేసి